ఓకే. అంటే కరెక్ట్ కెరీర్ పీక్ టైమ్‌లో కదా మ్యారేజ్ చేసుకుంది. మీరు హ్మ్. 2014లో హ్మ్. మ్యారేజ్ అయింది. సో, ఆ తర్వాత ఈ కొంచెం డౌన్ అవ్వడం గాని ఇదంతా కూడా ఇంట్లో ఎలా ఉండేది అసలు సిట్యుయేషన్? షీ ఈస్ వెరీ సపోర్టివ్ అండి. అంటే తనతో ఒక ప్లస్ ఏంటంటే ఒక ప్రెషర్ ఉండదు. హ్మ్. అంటే నువ్వు ఇది చేయాలి, అది చేయాలని. సో, అండ్ షీ లవ్స్ మీ లైక్ నాట్ ఫర్ మై అంటే నేను హీరోనో లేకపోతే అలా అని కాదు. బట్ షీ లవ్స్ మీ ట్రూలీ. ఐ నో దట్. సో, ఆ విషయంలో ఐయామ్ వెరీ లక్కీ. అండ్ తను కూడా షీ ఈస్ వెయిటింగ్. అంటే నేను 'ప్రేమ కావాలి', 'లవ్లీ', 'సుకుమారుడు' అప్పుడంతా చెప్పేవాడిని. ఇలా ఉండేది, ఇలా ఉండేది, అలా ఉండేది. అంటే తనేంటంటే ఇప్పుడు నేను ఒకసారి 'శంబాలకి' ఎక్స్‌పీరియన్స్ చేయాలి. ఒక సక్సెస్ వస్తే మనకి, నేను కూడా ఆ సక్సెస్‌ని ఎంజాయ్ చేయాలి అని తను వెయిటింగ్. సో, హ్మ్. ఆల్మోస్ట్ 10 ఇయర్స్ అయిపోయింది. ఇప్పుడు మా 10థ్ ఇయర్ మ్యారేజ్. సో, ఒక 10 ఇయర్స్ వెయిట్ కింద మా అందరికీ. అండ్ హోప్‌ఫుల్లీ మాకు సక్సెస్ వస్తే తను కూడా ఎంజాయ్ చేస్తది. సో, షీ హ్యాండిల్డ్ ఇట్ వెరీ నైస్‌లీ ఐ ఫీల్. ఓకే. షీ ఈస్ వెరీ పేషెంట్ అండ్ వెరీ అండర్‌స్టాండింగ్. వెరీ లక్కీ టు గెట్ సమ్మన్ లైక్ హర్, లైక్ అరుణ. హ్మ్. హ్మ్. అండ్ షీ హ్యాండిల్ ది హోల్ దిస్ థింగ్. అంటే ఈరోజు నేను హ్యాపీగా ఉన్నాను అంటే ఆ ఇంట్లో వెళ్ళిన తర్వాత మనకి పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి. ట్రూ. లేదంటే లాట్ ఆఫ్ స్ట్రెస్, లాట్ ఆఫ్ అందరూ మనని ఏదో ఒక మాటని హర్ట్ చేసేస్తారు. అంటే ఈ టక్కని అండ్ ఐయామ్ లిటిల్ సెన్సిటివ్ కొన్ని విషయాల్లో. టక్కని హర్ట్ చేసేస్తే సో, నేను ఇంటికెళ్ళి బాధపడుతుంటే తనే వచ్చి కన్సోల్ చేయడము, అంతా చేయడం. "ఏం పర్లేదు మనకి టైం వస్తది. మనం కొడతాం." అది ఫుల్‌గా సో, ఇలా అనమాట. సో, ఓవరాల్ ఐ థింక్ సూపర్ ఆ కైండ్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ అనేది మచ్ నీడెడ్ యాహ్! యాహ్! దట్ టు ఆ యాహ్! ఫేస్‌లో. అంటే